సో ఇసుక గత ప్రభుత్వంలో చూసాం ఎంత దారుణమైన సిచ్యువేషన్లోకి ఉందో. అంటే మీరు అన్నట్టుగా శాండు ల్యాండు మైను వైన్ అన్నీ కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. సో ఏంటి సార్ ఇప్పుడు శాండ్ మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ మీరు స్టార్ట్ చేయబోతా ఉన్నారు మీ ప్రభుత్వం? ఏదో అది యాక్చువల్గా ఫ్రీ శాండ్ పాలసీ అన్నారు. అంటే ఆ టైటిల్ కూడా అంత కరెక్ట్ కాదు. ఫ్రీ కాదు, తవ్వకం కాస్ట్ ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఓకే. సో దాన్ని ఉచిత ఇసుక అంటాం కన్నా అది మరి కాస్ట్ టు కాస్ట్ ఇసుక మరి ఏదైనా సరైన పేరు చూసుకోవాలి. ఉచిత ఇసుక అనగానే తేడా కొడుతుంది. ఉచిత భోజనం లాగా ఇసుక మన ఇంటికి కావాలంటే ఇచ్చేస్తారేమో అనుకుంటారు కొంతమంది. ఎవరైనా అంతే అనుకుంటారు. అక్కడ కూడా తవ్వకానికి మరి టానికి ఒక 200 300 అవుతుంది. ఉడికే రాదు కదా, మిషన్ పెట్టాలి, తవ్వాలి. సో అది గత 2 నెలలుగా ఇసుక విషయంలో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. మరి ఇవాళ పేపర్లో చూసా వచ్చే నెల 11 నుంచి ఇసుక పథకం అన్నారు. అవును. అంటే మరి ఈ 2 నెలల్లో ఏ పథకం రన్ అయిందో మరి నాకైతే ఐడియా లేదు. మరి నేను ఆల్రెడీ స్టార్ట్ అయిందేమో అనుకున్నా. ఉచిత ఇసుక వచ్చే నెల 11 నుంచి అని చూసా. మరి ఇప్పుడు ఉన్న పథకం ఏంటో మరి నాకు ఐడియా లేదు. బట్ ఇసుక అయితే ఇప్పుడు దొరకట్లా. ఇప్పుడు కూడా వచ్చి 2 నెలలు ఇప్పుడు కూడా ప్రభుత్వం టైట్గానే ఉంది. నాకు ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్కి నాకు శాండ్ అంత ఫ్రీగా దొరకట్లా. మేబీ వర్షాల వలన అయ్యిండొచ్చు. సెప్టెంబర్ 11 అన్నారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి బహుశా ఫ్రీ అవ్వాలి. ప్రస్తుతానికైతే ఇబ్బందులు ఉన్నాయి. ఆ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. బట్ పాలసీ 11 తర్వాత కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఇక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్నా క్యాంటీన్లు, సో చాలామంది కూడా విరాళాలు కూడా పారిశ్రామికవేత్తలు విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇదే అన్నా క్యాంటీన్లు తీసేసి చాలా ఇబ్బంది పెట్టారు. చాలామంది పేదవాళ్ళు నోటికాడ కూడి తీసేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా బాధపడ్డ సందర్భాలు చూసాం మనం. సో ఏంటి సార్ దీని మీద ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి అన్నా క్యాంటీన్ మీద? ఏదో బుద్ధి లేని వాళ్ళు విమర్శిస్తారు, మనం పట్టించుకోకూడదు, ముందుకెళ్ళాలి. వెళ్తున్నారు. నాకు కూడా నా నియోజకవర్గంలో 2 శాంక్షన్ చేశారు. ఆకివీడు ఉండి 2 చోట్ల గతంలో లేవు, ఇప్పుడు 2 శాంక్షన్ చేశారు. అది అవసరం. పేదవాడికి లేనివాడు వచ్చి తింటాడు, ఉన్నవాడు ఎవడో తినడు. ఎవడో బెంచ్ కారులో లేకపోతే కారులో వచ్చి తినరు. ఎంతోమంది ఉన్నారు తినలేక. సో అటువంటి వాళ్ళందరికీ అది అవసరం. జగన్మోహన్ రెడ్డికి మీ ఒపీనియన్ చెప్పండి. మీ లెక్క ప్రకారం అయితే ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే ఆయన కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒక సిస్టమ్ రాజ్యాంగంలో క్లియర్గా లేదు, క్లారిటీ. కానీ రాజ్యాంగంలో క్లారిటీ లేనప్పుడు వీ హ్యావ్ టు గో బై ద కస్టమ్స్ దోస్ వర్ బీయింగ్ ఫాలోడ్. దాని ప్రకారం అయితే 10% సభ్యులు ఉంటేనే ఇస్తున్నారు లోక్సభలో కానీ ఎక్కడైనా కూడా. సో కాబట్టి అది కోర్టు ఇంటర్ఫియర్ కాదని నేను అనుకుంటున్నాను. కోర్టు కొద్ది రోజుల తర్వాత స్పీకర్ గారి డిస్క్రిప్షన్కి వదిలేస్తారు. అల్టిమేట్గా అది స్పీకర్ డిస్క్రిప్షన్ అవుతుంది. సో ఆయన అసెంబ్లీ రాకుండా ఓన్లీ కేవలం మీడియాతోనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే, బట్ అది ఇవ్వకపోయినా అతను రావటం అనేది అతని రాజకీయ భవిష్యత్తుకు మంచిది, ఉపయోగపడుతుంది. అవును, సమస్యల మీద మాట్లాడడానికి. అతను రాకపోతే మాకు మంచిది, వస్తే అతనికి మంచిది.